గాయ్స్ ఇప్పుడు నేను మన ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న రూములు చూపిస్తాను. చాలా మంది అడుగుతున్నారు అన్న రూమ్లు ఎట్లుంటాయి చూపించండి, రూమ్లు ఎట్లుంటాయి చూపించండి అని అడుగుతున్నారు. అందుకోసం అని చెప్పేసి ఈరోజు నేను వీడియో తీస్తున్నాను. చూడండి ఈరోజు ఎలా ఉంటాయో మన ఫస్ట్ ఫ్లోర్ రూమ్లు చూపిస్తాను. ఇదైతే మన A4కి వెళ్ళాము, మన లిఫ్ట్ కంట్రోల్ అన్నట్టు చూపిస్తా పదండి. మన సెకండ్ ఫ్లోర్లో ఉన్న కాదు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న రూమ్స్. ఇది కొంతమంది తెలియడం లేదు, ఇది ఆన్ చేసుకుంటేనే లోపల పవర్ వస్తుంది. ఇది మెయిన్ ఆన్ చేసుకోవాలి బయట. ఇది వచ్చి మన సింగిల్ కార్డ్ బెడ్ ఉన్న రూము. ఇందులో కూడా అటాచ్ వాష్రూమ్ ఉంటుంది, గీజర్ ఉంటుంది, అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. కానీ చాలామంది వచ్చిన వాళ్ళు ఆ సింగిల్ కార్డ్ బెడ్డే అడుగుతున్నారు. అందుకని చెప్పేసి సింగిల్ కార్డ్ బెడ్సే ఉన్నాయి. ఇది చూడండి మన వెస్టర్న్ వాష్రూమ్స్ విత్ గీజర్ కూడా ఉంటుంది. బెడ్స్ ఎందుకు పెద్దవి పెట్టించారు చాలామంది అడుగుతున్నారు, అన్న పెద్ద బెడ్స్ పెట్టించు కదా అని చెప్పేసి. పెద్ద బెడ్స్ ఎవరు అడగడం లేదు. దేవుని దగ్గరికి వచ్చిన వాళ్ళు కొంతమంది చాలామంది కిందనే కావాలనుకుంటున్నారు. అందుకోసం అని చెప్పేసి మనం సింగిల్ కార్డ్ బెడ్లే పెట్టించడం జరిగింది. ఈ రూమ్ చూపిస్తాను చూడండి. ఇది కూడా సింగిల్ కార్డ్ బెడ్ ఉన్న రూము. ఇది కూడా అటాచ్ వాష్రూమ్ ఉంటుంది, గీజర్ కూడా ఉంటుంది. దీంట్లో కూడా గీజర్ ఉంటుంది, కావాలంటే గీజర్ చూడండి. హాయ్ గాయ్స్, ఇప్పుడు మన 109 రూమ్ చూపిస్తాను. ఇందులో కూడా సింగిల్ కార్డ్ బెడ్ ఉంటుంది, అటాచ్ వాష్రూమ్ ఉంటుంది, గీజర్ కూడా ఉంటుంది. చూడండి గీజర్ కూడా ఉంటుంది. మన రూమ్లలో అన్నింటిలో గీజర్లు ఉంటాయి, వెస్టర్న్ వాష్రూమ్స్ ఉంటాయి. కొంతమందికి తెలియడం లేదు ఈ ట్యాబ్ ఎలా వాడాలో. నేను మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇది ఇలా స్ట్రైట్గా ఉంటే వాటర్ రావు, ఇది ఇలా అంటే వాటర్ వస్తాయి. ఇది ఉండగా మీరు ఇటు దింపినా వాటర్ రావు. ఇది ఇట్లా అడ్డం ఉంటేనే వాటర్ వస్తాయి.